ఏమయ్యో ఏంది పొద్దు నుంచి తిప్పుతున్నావు, నా కాళ్ళు లాగేస్తున్నాను, నేను నడలేను. నేనేమో వాకింగ్ తిరుగుతున్నానంటవా ఏంది? ఆ పిల్లగాడిని చూసుకోవాలి కదా, అప్పుడుదా తిరగాల్సిందే తప్పదు. ఇదిగో సామె నెల్లూరు నుంచి హైదరాబాద్ వచ్చేసాడు. ఓరు 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 ఏదో కండక్టర్ నువ్వా? ఆ ఎదవ కూడా ఎందుకని మ్యాటర్ అంటే చెప్పండి. నా కొడుకు ఇదిగో ఎదవా అంటే పడ్డాను కానీ నా కొడుకు నీ కొడుకు అంటే ఊరుకోను. ఓరు ఎదవా, నా కొడుకు అనపోతే నీ కొడుకు అంటానా? ఇదిగో ఈ ఫోటోలో ఉన్నాడు బబ్బులు నా కొడుకయ్యా. అయితే ఏంటి ఈ అడ్రస్ కావాలి కదా, చెప్పరాదు. ఎక్కడ ఉంటున్నాడు? హైదరాబాద్ లో ఉంటున్నాడు. హైదరాబాద్ లో ఎక్కడ? ఆర్యన్ రాజేష్ ఇంట్లో. ఆర్యన్ రాజేష్ ఎక్కడ ఉంటున్నాడు? పీకే రావు గారి ఇంట్లో. పీకే రావు ఇల్లు ఎక్కడ ఉంది? అది తెలిస్తే నేను ఎందుకు అడుగుతాను రా ఎదవా. ఓ అర్థమైంది, పీకే రావు ఇల్లే కదా, నాకు తెలుసు. బాబు నీ పుణ్యం ఉండదు కదా, చెప్పయ్యా. చెప్తాను. ఇదిగో ఈ రోడ్ అమ్మట 2 కిలోమీటర్లు వెళ్తే రోడ్ నంబర్ 42 వస్తుంది, వెళ్ళొద్దు. 43 వస్తుంది, వెళ్ళొద్దు. 44 వస్తుంది, వెళ్ళొద్దు. 45 వస్తుంది, వెళ్ళొద్దు. వెళ్ళాలి. దానమ్మట 8 కిలోమీటర్లు వెళ్తే సరిగ్గా రైట్ లో ఉంటది. ఏంటి పీకే రావు ఇల్లా? కాదు, రామాలయం. అదెందుకయ్యా? దేవుడు ఉంటాడు కదా, దండం పెట్టుకో. పోదారు ఉంటే తీర్థం ఇస్తాడు, ప్రసాదం ఇస్తాడు, సెటకోపం పెడతాడు. అవి పెట్టుకుని బయటికి రా. బయటకు వస్తే కుడి పక్కన సంద ఉంటుంది, వెళ్ళొద్దు. ఎడం పక్కన సంద ఉంటుంది, వెళ్ళొద్దు. గుడి వెనక్కిళ్ళు, చిన్నగా ఒక చిన్న సంద ఉంటుంది. ఆ చిన్న సందులో 12 కిలోమీటర్లు వెళ్ళు, అక్కడ ఒక పెద్ద స్లమ్ ఉంటుంది. ఆ స్లమ్ సెంటర్ లో ఉంటుంది కరెక్ట్ గా. పీకే రావు ఇల్లా? కాదు, బోరింగ్ పంపు. బోరింగ్ పంపు ఎందుకయ్యా? మీ ఆవిడ కొడద్ది, నువ్వు తాగు. నువ్వు కొట్టు, ఆవిడ తాగుద్ది. ఎందుకంటే అప్పుడు దాకా నడిచి అలసిపోయింటారు కదా మీరు. అక్కడి నుంచి బయటకు వచ్చాక చిన్నగా చూడు, మసీద్ కనపడుతుంది. ఆ మసీద్ ఎదురుగా 8 కిలోమీటర్లు వెళ్ళు, అక్కడ ఉన్న సరిగ్గా నీకు. పీకే రావు ఇల్లా? కాదు, నేషనల్ హైవే. నేషనల్ హైవే ఎందుకయ్యా? చేపల లారీలు వెళ్తాయి కదా, చేపల లారీ ఎక్కి కలకత్తాలో దిగు. కలకత్తా ఎందుకు? ఎయిర్పోర్ట్ ఉంటది కదా, అక్కడికి వెళ్ళు. రైట్ ఎక్కి చెన్నైలో దిగు. చెన్నైలో ఎందుకు? నెల్లూరుకి దగ్గర కదా, అక్కడ కారు కట్టించుకో. చిన్నగా మీ ఇంటికి వెళ్ళు. ఇదిగో ఈ అడ్రస్ ఈ ఫోటో వెనకాల క్లియర్ గా రాసుకో. మళ్ళీ హైదరాబాద్ వచ్చాయి, అప్పుడు నేను నీకు చూపెట్టేస్తాను. అడ్రస్ క్లియర్ గా రాసుకొచ్చా నువ్వు చెబుతావా? అడ్రస్ అయితే రాసుకొచ్చావు కదా. ఎద్దబ్బా, అడ్రస్ లేకుండా అడ్రస్ అలా చెప్తారా? ఎద్దబ్బా, బొమ్మలు చూపెట్టేస్తే అడ్రస్ చెప్పేస్తారా? ఎట్లా ఎద్దబ్బా, ఎదవన్నారు ఎద్దబ్బా, ఎదవాని ఒరే ఎదవా. నువ్వు ఏందని